వాళ్ళను చూసి మీరెందుకు భయపడుతున్నారు? ఈ క్వశ్చన్ వేసేది నేను కాదు. శోభా గారికి ఉన్న అప్పుల సమస్యల నుండి కూడా విడుదల దయచేయండి. బిడ్డ నజ్మా కొరకు ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా ప్రభు పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. ఉదయం నుంచి కూడా ఈ రాత్రి కాలం వరకు కూడా దేవుడు మనల్ని కాపాడారు, ఆయన రక్షించారు, మన ప్రయాణాలను దీవించారు, మన పనులను దీవించారు కదండి. మరొకసారి ఆయన యొక్క శ్రేష్టమైన మాటలు వినడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అదేవిధంగా వాక్య భాగం తర్వాత మీ కొరకు పేరు పేరున ప్రార్థన చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రార్థనలో కూడా మీరు ఏకీభవించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఆలస్యం చేయకుండా ఈరోజు వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనము. ఐజయా చాప్టర్ 51 వర్స్ 12. నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? ఈవెన్ ఐ యామ్ హీ హూ కంఫర్ట్స్ యూ. హూ ఆర్ యూ దట్ యూ ఫియర్ మేర్ మోర్టల్స్, హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ బట్ గ్రాస్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈ లోకంలో భయంతో బ్రతుకుతుంటాం కొన్నిసార్లు. అయితే మనం సాధారణంగా చూస్తే ఒకసారి అర్థం చేసుకోగలిగితే పాములకో తేళ్లకో సింహానికో ఈ లోక సంబంధమైన జంతువులకి మనం భయపడం కానీ, అంతగా భయపడం కానీ, ఖచ్చితంగా మనుష్యులను బట్టి మనం భయపడతాం. అందుకే ఈరోజు వాక్యంలో చాలా సుస్పష్టంగా యెషయా భక్తుడు అంటున్నాడు మనుష్యులు అని. కేవలం మనుషులకే మనం భయపడుతున్నాం. మనం బయట చూస్తే సింహాలను బంధించగలిగిన శక్తి మనిషికి ఉంది. ఏదైనప్పటికీ, అది ఎంత క్రూరమైన జంతువు అయినప్పటికీ దాన్ని బంధించి, దాన్ని బైండ్ చేసి, దాన్ని లోబర్చుకొని అది మనం చెప్పినట్లు వినేలా చేసే శక్తి మనకుంది. కానీ దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మీరు ఈ లోక సంబంధమైన జంతువులను చూసి భయపడకండి అనట్లే, లేదా సముద్రంలో ఉన్న జలచరాశులను చూసి మీరు భయపడకండి అనట్లే. దేవుడు ఏమంటున్నాడు అంటే, మీరు నరులను చూసి భయపడకండి. అంతే కదండి. మనం చాలాసార్లు నరులను అనగా కొన్నిసార్లు వాళ్ళు మన పక్కింటోళ్ళు కావచ్చు, మన ఎదురింటోళ్ళు కావచ్చు, కొన్నిసార్లు వాళ్ళు మనకి అపోజిషన్గా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, వాళ్ళు ఎవరైనప్పటికీ మనం భయపడతాం. ఎందుకంటే వాళ్ళకి మనకంటే ఏం ఎక్కువ ఉండొచ్చు? ధనం ఎక్కువ ఉండొచ్చు, బలం ఎక్కువ ఉండొచ్చు, బంధువర్గం, బ్యాక్గ్రౌండ్ అంటాం కదా, అన్నీ కూడా ఎక్కువ ఉండొచ్చు. అయితే వాళ్ళని చూసి భయపడుతున్నాము. అలా భయపడకండి అంటున్నారు దేవుడు. ఈ రోజున నువ్వు భయపడుతున్నావేమో, దేవుడు ఎందుకో మరి నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిని చూసి నువ్వు భయపడుతున్నావు? ఎవరిని బట్టి నువ్వు ఈరోజు కృంగిపోతున్నావు? నీ హృదయంలో నువ్వు భీతి చెందుతున్నావు. ఒకసారి ఆలోచించి, ఎవరిని చూసి? వాళ్ళని చూసి భయపడొద్దు అని దేవాతి దేవుడు చాలా చాలా సుస్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులు ఎలాంటి వాళ్ళు అని ఇక్కడ వాక్యంలో సెలవు ఇవ్వబడింది అంటే, వాళ్ళు తృణమాత్రము, అంటే ఒక సాధారణమైన మనుషులు. ఈ లోక సంబంధమైన మనుషులు ఎప్పుడు రాలిపోతారో తెలియదు, ఎప్పుడు గతించిపోతారో తెలియదు, వాళ్ళ యొక్క లైఫ్ స్పామ్ అనేది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. వాళ్ళను చూసి మీరెందుకు భయపడుతున్నారు? ఈ క్వశ్చన్ వేసేది నేను కాదు కానీ దేవుడు అడుగుతున్నాడు. యెషయా భక్తుడు ఇశ్రాయేలీయులతో పలుకుతున్నటువంటి ఈ మాటలు వారిలో ధైర్యాన్ని నింపడానికి మాట్లాడుతున్నాడు. ఆ ఇశ్రాయేలీయులందరూ తమ చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలను, రాజులను చూసి భయపడుతున్నారు. వారికి ఉన్నటువంటి సైనికులను చూసి, వారి దగ్గర ఉన్నటువంటి యుద్ధ ఆయుధాలను చూసి భయపడుతున్నారు. యెషయా భక్తుడు అంటున్నాడు, వై ఆర్ యు ఫియర్? మీ వైపు ఎవరున్నారో తెలుసా? ఈ లోకాన్ని సృజించిన దేవుడు ఉన్నాడు. ఈ లోకాన్ని నిర్మించి నోటి మాట చేత కలగజేసిన దేవుడు ఉన్నాడు. మీరెందుకు భయపడుతున్నారు? ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నీ భర్తకో లేదా నీ భార్యకో నీ యొక్క బాస్కో నువ్వు భయపడుతున్నావేమో, నీ తల్లిదండ్రులకు భయపడుతున్నావేమో,
అయితే తప్పు చేసినప్పుడు భయపడొద్దు అనట్లేదు, తప్పు చేసినప్పుడు ఎవరైనా భయపడాల్సిందే. కానీ నిర్భయంగా నువ్వు ఎవరికి కూడా ఏ హాని చేయకుండా జీవిస్తూ ఉన్నప్పుడు కూడా కొంతమంది అకారణంగా అన్యాయంగా నీ దగ్గర నుంచి ఏదో లాగేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు, నిన్ను ఇబ్బందులు గురి చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళని చూసి భయపడకు, దేవునికి ప్రార్థించు. సాధారణంగా హైదరాబాద్ ప్రాంతంలో ఏదైనా ల్యాండ్ ఖాళీగా ఉందనుకోండి, ఆ ఖాళీగా ఉన్న ల్యాండ్ ఒక 2 నెలలు 3 నెలలు మీరు పట్టించుకోకపోతే, అటు సైడ్ వెళ్ళకపోతే అది ఏమైపోద్ది, కబ్జాకు గురైపోద్ది కదండి. సో మరలా కబ్జాకు గురైంది మనకే సమస్య, మనమే భయపడాలి. ఎందుకంటే అవతల ఉన్న వ్యక్తి ఎటువంటి వ్యక్తో వీ డోంట్ నో. సో డు నాట్ ఫియర్ అబౌట్ ఎనీథింగ్. దేనిని బట్టి మీరు భయపడకండి, మనుషులను బట్టి ముఖ్యంగా భయపడకండి. మనుషులు ఈ రోజు ఉండి రేపు గతించిపోయేవారు, వారొక అడవిలో ఉన్నటువంటి గడ్డి పూస వంటి వారు అని దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారు. డు నాట్ ఫియర్ అబౌట్ ఎనీథింగ్. దేని గురించి భయపడకు, నిర్భయంగా జీవించు, దేవుని కొరకు కనిపెట్టుకొని జీవించు. ఆయన గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. దేవుడు ఎందు నిమిత్తం భయపడొద్దండి అంటున్నాడంటే ఆయన మనల్ని ఓదార్చేవాడు. అందులో మీనింగ్ ఏంటంటే ఆయన మనకి ధైర్యం చెప్పేవాడు, ఆయన మనల్ని బలపరిచేవాడు, ఆయన మనకి అధికారం ఇచ్చేవాడు, ఆయన ప్రతి విషయంలో ఆదుకునేవాడు. అందు నిమిత్తమే దేవుడు అంత క్లియర్గా చెప్తున్నాడు. సరే అండి, మీరు భయపడొద్దు అంటున్నారు, బాగానే ఉంది. మరి ఎదురుగా వస్తున్న ఆపద పరిస్థితి ఏంటి, ఎదురుగా వస్తున్న ఇబ్బందుల పరిస్థితి ఏంటి, వారిని చూసి మరి మేము ఎటువంటి స్టెప్ తీసుకోవాలి, ఏ విధంగా మూవ్ అవ్వాలి అని ఈరోజు బహుశా నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడే క్లియర్గా చెప్తున్నారండి. ఏమని అంటే, నేను మిమ్మల్ని ఓదార్చువాడను, నేను మిమ్మల్ని ఆదరించువాడను, నేను మీకు బలాన్ని ఇవ్వగలిగిన వాడిని. వాళ్ళకి ఇచ్చిన బలం నీకు ఇవ్వలేనా, వాళ్ళకి ఇచ్చిన అధికారం నీకు ఇవ్వలేనా అని దేవుడు ఆయన యొక్క శక్తిని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరిని బట్టి ఈరోజు ఎవరైతే నేను భయపడుతున్నారో వారిని బట్టి నువ్వు దిగులు చెందకు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు రక్షణ ఇవ్వబోతున్నాడని గుర్తించి ధైర్యంతో ఈ రాత్రి కాలంలో జీవించు. ఎవరిని బట్టి దిగులు చెందకు, భీతి చెందకు, కలవరపడకు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. మే గాడ్ బ్లెస్ యూ. మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ఇంతవరకు కూడా మనము వాక్యాన్ని విన్నాం కదా. మనుష్యులకు ఏ విషయంలో మనం భయపడొద్దని, మరి దేవుడు మనకు తోడై ఉంటాడు, ఆయన యొక్క సన్నిధి మనతో ఉంటుంది. ఏ విషయంలో మనం దిగులు పడొద్దు, వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అని మనం వారి గురించి అస్సలు ఆలోచన చేస్తూ భయపడకుండా మనం జీవించాలని మరి ఇంతవరకు మనం వాక్యాన్ని విన్నాం. మరి విన్నటువంటి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. మరి మీ యొక్క సమస్యల నిమిత్తం కూడా మేము ఈ సమయంలో ప్రార్థించడం జరుగుతుంది. మరి మీ యొక్క పేర్లు పెట్టి ఈ యొక్క సమయంలో, రాత్రికాల సమయంలో ప్రార్థించడం జరుగుతుంది. మీ యొక్క ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియజేయగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడు అయిన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, యథార్థవంతుడా, న్యాయవంతుడా, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. మరి సమయంలో అయా వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచారు. అవును ప్రభువా, నరమాతృలకు మేము భయపడకుండా మరి తండ్రి, మరి ఈ లోకంలో మేము జీవించాలని దేని గూర్చి కూడా దిగులు పడకుండా, దేని గూర్చి కూడా మేము చింతించకుండా, మనుషులు ఏమనుకుంటారో అని వారిని బట్టి మేము ఆలోచన చెందకుండా ప్రభా ధైర్యంగా ఈ లోకంలో జీవించడానికి సహాయం దయచేయండి ప్రభా. మరి సమయంలో బిడ్డలకున్న అవసరతలను బట్టి మొరపెడుతుండగా మా మొరను మీరు ఆలకించండి దేవా. అయా మరి తండ్రి, శోభ గారికి ఉన్న అప్పుల సమస్యల నుండి కూడా విడుదల దయచేయండి. బిడ్డ నజ్మా కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డకు ఉన్నటువంటి ఆశను మరి తండ్రి మీరు తీర్చండి. బిడ్డ గవర్నమెంట్ జాబ్ కు అప్లై చేస్తుండగా ప్రభా మీరే సహాయం దయచేయండి. అదే విధంగా తండ్రి, బిడ్డ సురేంద్ర కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబం కొరకు ప్రార్థిస్తుండగా వారిపైన మీ యొక్క కటాక్షం ఉంచండి. కుటుంబం అంతటికీ మీరు తోడుగా ఉండండి. మీ సన్నిధిని వారితో ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అప్పారావు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క కృప, మీ యొక్క సన్నిధిని వారితో ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. బిడ్డ శోభారాణి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారు తెలిపిన ప్రార్థన అవసరత నిమిత్తము మొరపెడుచుండగా తండ్రి, వారి యొక్క తండ్రి చెల్లెల విషయంలో తను మీరు సహాయం చేయండి. ఆ బిడ్డకున్న అనారోగ్య సమస్యలను కొట్టివేయండి. ఎటువంటి టెన్షన్స్ వారికి లేకుండా ప్రభా మీ యొక్క ధైర్యాన్ని వారికి దయచేయండి. వారి కుమారుడి విషయంలో కూడా ప్రభా మీరు కృప చూపించండి. మంచిగా జాబ్ చేసుకునేటువంటి జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించండి. అదే విధంగా తండ్రి,
ఋతు గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, కృప చూపించండి తండ్రి, సహాయము దయచేయండి. వారి యొక్క కుమారుడు సాయిబాబా కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ బిడ్డకు మీరు సంతానాన్ని అనుగ్రహించండి, అద్భుత కార్యాన్ని మీరు వారి పట్ల జరిగించండి తండ్రి. పెద్ద కుమారుని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. ఆ బిడ్డ ప్రభువా మీ యొక్క పిలుపును అందుకొని మీ యొక్క సేవ పరిచర్యలో ముందుకు సాగడానికి కృపను అనుగ్రహించండి. మీ ఆత్మతో నింపండి, మీ యొక్క ధైర్యాన్ని బిడ్డకు మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా తండ్రి రాధా గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మరి వారి భర్తకి మారు మనసును దయచేయండి, ఆ డ్రింకింగ్ అలవాటు నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. ఆ కుటుంబం అంతటికి మీరు తోడుగా ఉండండి దేవా. అదే విధంగా విజయ నిర్మల గారి కొరకు ప్రార్థిస్తున్నాము. మీ యొక్క కటాక్షము వారిపైన ఉంచండి తండ్రి. వారికి ఎవరైతే అయ్యా అమౌంట్ ఇవ్వాలో తండ్రి, వారి హృదయాలను మార్చి బిడ్డకు మీరే సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా డానియేల్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం, కృప చూపించండి అయ్యా. మీ యొక్క సహాయం వారికి దయచేయండి తండ్రి. రామచంద్రయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, వారి యొక్క వివాహ విషయంలో మీరే సహాయము దయచేయండి తండ్రి. అదే విధంగా పద్మకుమారి గారి కొరకు ప్రార్థిస్తున్నాం, కృప చూపించండి. కుమారుల మార్పు నిమిత్తము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా మారు మనసును కలగజేయండి, రక్షణలో బిడ్డలు ఉండునట్లుగా కృపను అనుగ్రహించండి. ఆ కుటుంబం అంతటికి మీరు తోడై ఉండండి తండ్రి. హరిత గారి కొరకు ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. వారికి ఇచ్చిన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క కుటుంబంలో అందరూ ప్రభు రక్షణ పొందుకోవడానికి సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా పూర్ణ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ కుటుంబంలో ఉన్నటువంటి కలతలన్నిటిని కూడా తీసివేయండి, మీరే వారిని సమాధానపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా ఈ సమయంలో ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఇంకా తండ్రి దిగులు చెందుతున్నారో, బాధను అనుభవిస్తున్నారో, వారికి ఉన్న ఆ దిగులును కొట్టివేయండి, ఆ బాధల్లో నెమ్మదిని దయచేయండి ప్రభా. మీ యొక్క సహాయం వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థికంగా బిడ్డలను మీరే బలపరచండి, అప్పుల భారాలను కొట్టివేయండి, అప్పుల్లో నుండి విడుదల దయచేయండి అయ్యా. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, వేదనలు, శోధనలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా. ఈ సమయంలో ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో మరి ప్రభా, మరి తండ్రి వారికి ఉన్న రోగము తగ్గక దీర్ఘకాలిక రోగాల చేత ఎందరైతే ఈ రోజున మంచాన పడి ఉన్నారో మీరు లేవనెత్తండి అయ్యా. మీ శక్తి చేత, మీ బలము చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. వారికి ఉన్న ఆ కిడ్నీ సమస్య, పక్షవాయు రోగము, అదే విధంగా మైగ్రేన్ తలనొప్పి నుండి మరి తండ్రి క్యాన్సర్, దీర్ఘకాలిక రోగాలతో ఇంకా ఎందరైతే బిడ్డలు ఉన్నారో ప్రభు, వారిని బట్టి ప్రార్థిస్తుండగా అయ్యా మీరే పరమ వైద్యుడు తండ్రి, మీరే వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయండి అయ్యా. మరి తండ్రి మీరు పొందిన దెబ్బల చేత, మీరు కాచిన రక్తం చేత బిడ్డలకు స్వస్థతను కలగజేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా విడిపోయిన కుటుంబాలను కట్టండి, భార్య భర్తల మధ్య తండ్రి అయ్యా మరి తండ్రి విభేదాలను కొట్టివేయండి అయ్యా. ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు ప్రేమించే మనసును వారికి దయచేయండి అయ్యా. అయ్యా మరి తండ్రి పగలు, కక్షలు మరి తండ్రి వారిలో లేకుండా ప్రభా సమాధానపరచండి తండ్రి. మీరే తండ్రి వారికి సహాయం తెచ్చిన కుటుంబాన్ని కట్టండి ప్రభా. అయ్యా అదే విధంగా నా దేవా అయ్యా మరి తండ్రి ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు తోడుగా ఉండండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో వారి యొక్క వాహనం అంతటినీ కూడా మీ యొక్క కాపుదల్లో ఉంచి భద్రపరచండి తండ్రి. రాత్రికాల సమయంలో నైట్ డ్యూటీ చేసుకునే బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రభా. అయ్యా మీరే వారి పక్షము ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి ప్రభా. మీరున్నారన్న ధైర్యాన్ని బిడ్డలకు ప్రసాదించండి ప్రభా. అదే విధంగా నా తండ్రి అయ్యా నిద్ర పట్టని బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఉన్న ఆలోచనలు, వారికి ఉన్నటువంటి అయ్యా మరి తండ్రి గుబులు ఆలోచన ఏదైతే ఉందో ప్రభా వాటంతటి నుంచి విడుదల దయచేయండి. ఆ భయంకరమైన పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా గడిచిపోయిన సంగతుల గురించి తలంచుకుంటూ బాధపడుతూ ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో ఉన్నారో అయ్యా గతాన్ని మర్చిపోయి ముందుకు నడుచుటకు కృపను అనుగ్రహించండి. ఎటువంటి దిగులు, ఎటువంటి నిరుత్సాహము, ఎటువంటి కృంగుదల బిడ్డలను ఆవరించకుండా ప్రభా మీ సన్నిధిని వారితో ఉంచండి. మరి దేవా ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండండి. ప్రతి బిడ్డ ప్రయత్నాలన్నింటినీ సఫలం చేయండి. ఈ ఉదయాన్నే ఎందరైతే ఇంటి నుంచి బయలుదేరారో ప్రభా రాత్రి కాలము తండ్రి అయ్యా మరి తండ్రి క్షేమంగా వారి యొక్క గృహాన్ని చేరుకోవడానికి సహాయం దయచేయండి. బిడ్డలు ఏ అయితే పనులు చేసి వచ్చారో వాటిలో ప్రతిఫలాన్ని దయచేయండి. ఎటువంటి ఇంటర్వ్యూలకు వెళ్ళారో ప్రభా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి అయ్యా మార్నింగే లేచి గొప్ప కార్యము మరి తండ్రి బిడ్డలు చూచినట్లుగా తండ్రి శుభకరమైన ఆనవాళ్ళను వారి జీవితంలో మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. మీ సన్నిధి, మీ యొక్క తండ్రి మీ యొక్క సన్నిధిని వారితో ఉంచండి అయ్యా. మీ యొక్క ధైర్యాన్ని వారిలో ప్రసాదించండి ప్రభా. దేని గురించి చింతించకుండా
దేని గురించి భయపడకుండా, దేని గురించి ఆలోచన చేయకుండా ప్రభా మరి సుఖవంతముగా వారు నిద్రించుటకు సహాయం దయచండి. మరలా ఉదయాన్నే మేల్కొని మిమ్మల్ని స్తుతించి మీ నామాన్ని గణపరిచి మీ నామాన్ని బట్టే వారు ధైర్యంగా ఉండుటకు సహాయం దయచేయమని బ్రతిమిలా ఆడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన ఉన్నతమైన పూజింపదైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ యొక్క రాత్రికాల ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ యొక్క ప్రార్థనను షేర్ చేయవలసిందిగా దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.